హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మీకస్ కూడా వర్షం పడుతుందా? చూడండి అలా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్నగా. పడడం, ఆగడం, మళ్ళీ పడడం, ఆగడం. క్లైమేట్ అంతా చల్లగా ఉంటే చికాకు వచ్చేస్తుంది. అంటే అస్సలు ఎండ లేదు కదండీ! చాలా డేస్ అయింది ఎండ చూసి. ఎండ కాసేపు చూద్దాం ఉంది. మ్యాక్సిమం అందరికి ఇప్పుడు అలాగే ఉంటదండి. ఎండ ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో నేను ఒకదాన్ననమాట. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లల్ని ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. అండ్ ఇదిగోండి వాళ్ళ క్యారేజ్ గిన్నెలు అన్నీ ఖాళీ చేస్తాను. అలాగే మేము మధ్యాహ్నం లంచ్ చేసిన గిన్నెలు అంటే ఇప్పుడు వాష్ చేసి పెట్టేయాలి. నేను డైలీ ఒక 3 టైమ్స్ తోముతానండి గిన్నెలు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అండ్ నైట్ డిన్నర్ చేసిన అనమాట. ఒక్కోసారి ఎక్కువ వంటలు చేస్తే ఇంకోసారి కూడా దోముతాను అనమాట. సో ఇలా సెట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇవి దోమేస్తే ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తే దోముతాను అనమాట. అండ్ అలాగే రేపు టిఫిన్కి ఏటి లేదనేసి ఇడ్లీకి పప్పు నానబెట్టానండి. ఇదిగోండి నలుగుతుంది పప్పు అయితే. అందులోని రేపు పిల్లలకి హాలిడే అంటండి. రేపు ఏ పండుగ డాక్టర్స్ డే అంటండి. పండుగలు ఏటి లేవు కదా అని చూస్తున్నాను నేను. డాక్టర్స్ డే అంట. వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అందుకని హాలిడే అంట. అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా. పెరుగన్నాలు ఆడి తినాం కదా ఇంక ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు. సాంబార్ ఇడ్లీ చేద్దామని పప్పు నానబెట్టాను. పిల్లలకైతే ఇవ్వండి ఇప్పుడే పీరియడ్స్ వరకు కలిపిన పాలు ఇచ్చాను, తాగుతున్నారు. అండ్ కార్టూన్స్ చూస్తున్నారు వాళ్ళైతే. వీళ్ళైతే ఉత్తిపాలు తాగరండి. ఏదో ఒకటి కలపాలి, హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ. ఇంకా రెండు వాడడం మానేస్తాను నేను. పీరియడ్స్ వాడుతున్నానండి మా బాబుకి మంచిదని. ప్యాకెట్ తీసుకున్నాను డబ్బాతోటి, అదే వాడుతున్నాను. అది అయిపోగా వచ్చింది, మళ్ళీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా వర్షం వల్ల మనకు వచ్చిన బాధలు. బట్టలు ఉతికిన ఆరట్లేదండి. ఇవి నేను ఉతికిన బట్టలు ఇంకా ఆరలేదు. ఇంకా లాభం లేదని ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. రేపు ఉతకడానికి ఇంకో బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకొక బ్యాగ్ బట్టలు ఈరోజు ఉతకలేదు. ఇవి ఆరిపోవాలనేసి ఫ్యాన్ కింద వేస్తాను. అందుకేనండి ఎండ కాయాలంటారు. మెయిన్ బట్టలకి ఇబ్బంది అండి. వర్షం పడితే అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా. కొన్ని ఉదయం కాసేపు పడి గ్యాప్ ఇచ్చినా కొంచెమైనా బట్టలు ఆరుదును. పడడం ఆగడం పడడం ఆగడం, దీనివల్ల మనకి ఇబ్బంది అయిపోతుంది. సో మీకు ఇబ్బంది అవుతుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనీ ప్లాంట్ని అయితే నేను ఇక్కడ డెకరేషన్ చేసుకున్నానండి. బాగుందా? నాకు ఇలా ఎందుకు పెట్టుకోవాలనిపించింది, పెట్టాను అనమాట ఈ రూమ్లోని. ఇంకా సెట్ చేస్తాను, చెయ్యాలి ఇంకా చాలానా. నాకు ఎలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే ఎలా సెట్ చేశాను అనమాట. అలాగే పెయింట్ ఇంకోటి వేసాను కదా, అది కూడా అదిగోండి అక్కడ పెట్టాను అనమాట. వెయ్యలేదు. సో ఇదండి. అండ్ మీ పిల్లలు కూడా రేపు హాలిడేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి. నేను మీ జయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.